గల్లా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన ఈయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అంతేకాకుండా తమ సామాజిక వర్గానికి నియోజకవర్గంగా కాకుండా తిరుపతి జిల్లా వ్యాప్తంగా బాధ్యతలు వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈయన టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అసలు ఆయన మనోగతం ఏమిటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈసారి మీరు తిరుపతి నుంచి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యం అయితే బయట మాత్రం పవన్ కళ్యాణ్ కానీ పోటీ చేస్తాడు, జనసేనకి టికెట్ ఇస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. సార్ మీరు అన్నట్లుగా ఈ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆశ చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే అది ఒక తిరుపతికే కాదు, ఆంధ్ర రాష్ట్రానికే కాదు, భారతదేశంలో కూడా తిరుపతి ఎమ్మెల్యే అంటే ఒక గుర్తింపుని తీసుకొచ్చే ఆ స్థాయి తిరుపతి ఎమ్మెల్యేకి ఉంటుంది. కాబట్టి నేను ఒక తిరుపతి వాసిగా, తిరుపతిలో పుట్టి పెరిగిన వాడిగా నేను తిరుపతి ఎమ్మెల్యేగా టికెట్ ఆశిస్తున్నాను. ఇప్పుడే కాదు, నేను 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి ఆ రోజుల్లోనే నేను ప్రజారాజ్యంలో జాయిన్ అయిన వాడిని. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ చిరంజీవి గారే పోటీ చేస్తున్నందువల్ల అప్పుడు నాకు అవకాశం రాలేదు. నేను 2009 ఆయన గెలిచిన తర్వాత యాక్చువల్గా సిటీ ప్రెసిడెంట్గా, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా ఆ రోజుల్లో నేను వర్క్ చేశాను. తర్వాత ఏదైతే ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మేమందరం కూడా తెలుగుదేశం వైపు వెళ్ళడం, గల్లా అరుణ్ కుమార్ గారు, గల్లా జయదేవ్ గారితో పాటు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం, జాయిన్ అయిన తర్వాత కూడా నేను అప్పుడు కూడా 2014లో తిరుపతి ఎమ్మెల్యే టికెట్ని ఆశించడం జరిగింది. అయినప్పటికీ ఆ రోజు వెంకటరమణ గారికి టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన గెలుపుకు నాకు టికెట్ వస్తే ఎలాగా నేను వర్క్ చేస్తానో అలాగ వర్క్ చేసి ఆయన గెలుపునకు నేను కృషి చేశానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే 2019లో ట్రై చేశాను, 19లో కూడా అవకాశం రాలేదు. ఈరోజు 2024కి నాకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్న సూచనలు అయితే నాకు బాగా తెలుస్తూ ఉన్నాయి. మీరు అన్నట్లుగా ఒకవేళ ఇక్కడ జనసేన టీడీపీ కలయికలో ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు కనుక ఎమ్మెల్యేగా పోటీకి వస్తే, ఆ రోజు ఎలాగైతే చిరంజీవి గారికి ప్రజారాజ్యంలో ఆయన గెలుపు కోసం ఎలా కృషి చేశానో, ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు విజయం కోసం కూడా అదేవిధంగా కృషి చేసి ఆయన విజయంలో కీలక భూమిక పోషిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.